సాతాను అబద్ధమునకు జనకుడు. సాతాను ఈ లోకాన్ని మోసం చేస్తున్న వ్యక్తి. దేవుని యొక్క సంకల్పాన్ని మనుషుల యొక్క హృదయాల్లో ప్రకాశింపకుండా పాపము చేత మనుషుల్ని పరిపాలిస్తూ దేవుని యొక్క రాజ్యానికి వేరుగా బ్రతికేటువంటి వారుగా అనేక మంది ఆత్మలను చేయటమే వాని యొక్క పని. వాడు నరకానికి వెళ్ళేటువంటి వ్యక్తి. వారితో పాటు అనేక మంది నరకానికి తీసుకెళ్ళటకు వాని యొక్క ప్రయత్నాలు ఈ భూమి మీద కొనసాగుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా వాడు అబద్ధముతోనూ మోసముతోనూ ప్రజల్ని నడిపిస్తూ దేవుని యొక్క సంకల్పానికి వేరుగా ప్రజలు జీవించేట్లుగా చేయటమే వాని యొక్క లక్ష్యం. వాని లక్ష్యాన్ని చేరుకోవడానికి గర్జించు సింహం వలె ఎవని మింగుదా అని రాత్రింబగళ్ళు వాడు చేసేటువంటి ప్రయత్నాలు చాలా బలంగా ఉన్నాయి. కనుక ఈ లోకంలో సాతాను అబద్ధాన్ని మనుషులకు చూపిస్తున్నాడు. అబద్ధము చేత మనుషుల్ని పరిపాలిస్తున్నాడు. వాడు మోసము చేత అనేక మంది ప్రజల్ని వారి యొక్క ఆత్మల్ని దేవుని యొక్క సంకల్పానికి వేరుగా జీవించేట్లు చేస్తున్నాడు. కానీ దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడు. ఆయన చెయ్యి ప్రతి పని నీతి కలది. ఆయన మాటలు మనుషుల యొక్క ఆత్మలకు జీవమై ఉన్నాయి. ఆయన చెప్పేటువంటి ప్రతి విషయము మన యొక్క జీవితాలకు మేలుకరమైంది. కనుక ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించే దినాల్లో సాతాను అబద్ధికుడు. వాడు అనేక దురాశలను నెరవేర్చేటువంటి వ్యక్తి. వాడు సత్యవంతుడు కాడనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. అబద్ధము మనుషుల యొక్క జీవితాల్లో ప్రభావం చూపి మనుషుల యొక్క ఆత్మలు ఎలా నశించిపోతున్నాయో, వారు నిత్యజీవానికి వేరుగా వారి యొక్క జీవితాలను ఎలాగా దేవునికి వేరేటువంటి మార్గంలో జీవిస్తున్నారో మనం అర్థం చేసుకోగలము. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు లేఖన భాగాలను మనం చదివినప్పుడు యేసుక్రీస్తు తెలియజేసిన సంగతులని మనం అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. యేసు వారితో ఇట్లన్నో, దేవుడు మీ తండ్రి అయినట్లా మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపిన. యూదులతో యేసుక్రీస్తు వారు తన మెస్సీయనని, ఆయన దేవుని వద్ద వచ్చేటువంటి వ్యక్తినని, దేవుడే అతన్ని పంపించాడని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అయితే యూదులు యేసుక్రీస్తును నమ్మటం లేదు. యేసుక్రీస్తును మెస్సీగా వారు అంగీకరించట్లేదు. దీనికి కారణం చెప్పాడు యేసుప్రభువారు. అంటే యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించట్లేదు, ఎందుకు ఆయన్ని శక్తిని కానీ ఆయన చేసే అద్భుతాలను కానీ చూసినప్పటికీ వారు ఎందుకు యేసు ప్రభుని మెస్సీగా వారి హృదయాల్లో చేర్చుకోవటం లేదనే విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పాడు, మీరేను నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ వినకుండటం వల్లనే కదా మీరు మీ తండ్రి యగు అపవాద సంబంధులు. అంటే యేసుక్రీస్తు యొక్క మాటలను ఎందుకు గ్రహించట్లేదు అంటే అసలు ఆయన బోధనే వీరు వినట్లేదు. బోధ పట్ల వారి హృదయాలను లక్ష్యం ఉంచట్లేదు. అంటే ఒక వ్యక్తి
యేసుక్రీస్తు యొక్క మాటలను గ్రహించాలంటే ఆయన మాటలను వినాలి. విని వ్యసించినప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క విశ్వాసానికి విధేయుడవుతాడు. ఎప్పుడైతే విశ్వాసానికి విధేయత చూపిస్తాడో తన క్రియా జీవితం బలపడుతుంది. తను ఏదైతే విశ్వసించాడో తన విధేయమైనటువంటి కారణాన్ని బట్టి తన క్రియలు మారుతాయి, తన ఆలోచనలు మారుతాయి. తను యేసు ప్రభు వాణిగా యేసుక్రీస్తు యొక్క మార్గంలో జీవించే వ్యక్తిగా జీవించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ యూదుల యొక్క పరిస్థితి అంటే యేసుక్రీస్తు బోధ వినలేకపోవటం వల్ల, ఆయన బోధన అంగీకరించకపోవటం వల్ల వాళ్ళు యేసు యొక్క మాటలను గ్రహించట్లేదు. వాళ్ళ హృదయాలు సరైనటువంటి విధానంలో కొనసాగటం అనేది దీని అర్థం. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోవడానికి, దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని కలిగి జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని ఆచరించాలనేటువంటి ఆలోచనతో జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండలేకపోవటం. యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి ఈ మాటను బట్టి చాలా మంది హృదయాలు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు. విన్నటువంటి వాక్యాన్ని అంగీకరించి దాని పట్ల విశ్వాసం కలిగి జీవించేట్లుగా వాళ్ళ హృదయాలు స్పందించట్లేదు. అందువల్ల చాలామంది వింటారే కానీ వాళ్ళ హృదయాలు ఫలవంతంగా ఉండవు. వారు ఆత్మ సంబంధంగా వెలిగింపడరు. వారు శాశ్వతమైనటువంటి జీవం కొరకు మంచి పునాది వేసుకోరు. వారు చేసే పని ఆత్మీయ మేలు కొరకే ఉండేట్లుగా ఎప్పుడూ ప్రయత్నం చేయరు. వారు శరీర సంబంధంగానే బతుకుతారు. కానీ వారు దేవుని వాక్యం వింటున్నట్టుగా మాకు తెలిసినట్టుగా వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి వారు దేవునికి వేరేటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. ఇదంతా కూడా ఒక వేషధారణ అనేది యేసు ప్రభు చెబుతున్నటువంటి వాస్తవం. యేసు ప్రభు చాలా స్పష్టంగా వారికి చాలా క్లియర్గా చెబుతున్నాడు, మీరు మీ తండ్రి యగు అపవాద సంబంధులు. కారణం ఏంటి? అపవాది వాళ్ళ హృదయాలను చెడిపివేశాడు. వారు అపవాదికి వాళ్ళ హృదయాల్లో స్థానం ఇచ్చారు. వారు దేవుని తండ్రిగా అంగీకరిస్తే యేసు ప్రభుని గుర్తించేవాళ్ళే. యేసు ప్రభుని మాటలను బట్టి, ఆయన యొక్క అద్భుతాలను బట్టి, శక్తిని బట్టి ఆయనే మెస్సీ అని వాళ్ళు హృదయాల్లో అంగీకరించి ఆయన హత్తుకునేవాళ్ళే. కానీ అక్కడ అది జరగల. కాబట్టి యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాద సంబంధం. అపవాద సంబంధి అలాగా సాతాను సంబంధి దేవుణ్ణి గ్రహించలేడు, దేవుని శక్తిని చూడలేడు, దేవుడి యొక్క మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని గురించి అవగాహన ఆ వ్యక్తికి ఉండడు. కారణం ఏంటంటే అతని హృదయంలో సాతాను యొక్క క్రియలు, సాతాను యొక్క లోకసమైనటువంటి వ్యవహారిక శైలి మాత్రమే ఆ వ్యక్తిలో జీవిస్తుంది కనుక వాళ్ళు దేవుడి రాజ్యానికి వేరుగా బతికేటువంటి వ్యక్తులు. ఇక్కడ యూదుల్ని చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు హెచ్చరిస్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు. మీ తండ్రి దురాశను నెరవేర్చుకోవచ్చున్నారు. కొన్ని దురాశలు ఈ యూదుల జీవితాల్లో కొనసాగుతున్నాయి. అంటే యూదులు ఆత్మ సంబంధమైనటువంటి సంతృప్తికరమైనటువంటి భక్తిని వాళ్ళు కొనసాగించట్లేదు. చెడుతంతో కూడినటువంటి దురాశను నెరవేర్చడానికి వాళ్ళ హృదయాలు, మనసులు, వారి శరీర క్రియలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ లోకంలో చాలా మంది సాతాను యొక్క దురాశను నెరవేర్చగలుగుతూ ఉన్నారు. డబ్బు మీద ప్రేమ, చెడు కార్యాలు, చెడు వ్యసనాలు, దుర్నీతికరమైనటువంటి జీవిత విధానము, భక్తి లేకపోవటము, వారు దేవునికి వేరేటువంటి జీవితానికి మరింత ఇష్టపడటము, లోకానుసారంగా బతకాలనేటువంటి ఆలోచన పెరగటము, ఇవన్నీ కూడా సాతాను యొక్క దురాశలను నెరవేర్చేటువంటి భాగంలో ఉన్నటువంటి విషయాలు.
ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎప్పుడైతే దురాశకు లోనయ్యేటువంటి వైఖరి కలిగిద్దో ఆ వ్యక్తి పాపము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని అర్థం. పాపము వల్ల వచ్చే జీతము అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. అతని యొక్క దైవికమైనటువంటి స్వభావాన్ని దూరం చేస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఈ దురాశల వల్ల వారి యొక్క చెడు కోరికలను బట్టి, చెడు వ్యసనాలను బట్టి అనేక రీతిలుగా వారు నాశనం అవుతున్నారు. వాళ్ళు తమ శరీరాలను నాశనం చేసుకుంటున్నారు. వారి అంతరంగమైనటువంటి స్వభావాన్ని పాడు చేసుకుంటున్నారు. మనశ్శాంతి లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. సంతోషకరమైనటువంటి మంచి జీవితాన్ని జీవించాలని దేవుడు ఈ లోకంలో మనిషిని సృష్టిస్తే వారు సంతోషానికి దూరంగా జీవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సాతాను యొక్క దురాశను నెరవేర్చుకునేటువంటి వ్యక్తి దేవుని చూడలేడు. దేవుని మాటలు వారి యొక్క జీవితాల్లో ఫలింపవు. వారు దేవునికి వేరేటువంటి జీవితాన్ని ప్రారంభించారు. వారి మార్గాలు వేరేని, వారి ఆలోచనలు వేరేని, వారు తీసుకున్న నిర్ణయాలు కానీ, వారు కోరుకుంటున్నటువంటి కోరికల విధానం కానీ వేరుగా ఉంది. ఇదంతా కూడా దైవికమైనటువంటి వాటికి దూరంగా ఉండేటువంటి జీవిత ప్రమాణాలు. ఇది మంచి సంగతులు కాదు. మనిషి పాపంలో బ్రతకటము, దురాశలు నెరవేర్చుకోవటం అనేది మంచి సంగతి కాదు. ఇది చాలా విపరీతమైనటువంటి చెడుని అతనిలో పుట్టిస్తుంది. చెడు మరింత ఎక్కువ చెడును పుట్టించి అతని యొక్క హృదయము, మనస్సు, మనస్సాక్షి, తన శరీర అవివలన్నీ కూడా దుర్నీతికరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజారిపోతాయి. దేవుడు యొక్క ఉగ్రత కింద ఆ వ్యక్తి జీవిస్తున్నాడు. ఈ క్రమము చాలా భయంకరమైంది. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం మనం చదివినప్పుడు ఒక మనిషి ఎలా పతనం అయిపోయాడు, ఎలాగ దేవునికి వేరేటువంటి జీవితాన్ని జీవించే పరిస్థితి ఏర్పడ్డాడు అనే విషయాన్ని పౌలు రోమలో ఉన్నటువంటి క్రైస్తవులకి తెలియపరిచాడు. అన్యుల యొక్క పతనము ఎంత ఘోరమైంది అనే విషయాన్ని మనం చూసినప్పుడు మనం దాని విషయాన్ని బట్టి ఆలోచించవచ్చు. అంటే మనిషి పతనం చాలా ఘోరంగా ఉంటుంది, తన యొక్క చెడు జీవితం చాలా ఘోరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో యేసు ప్రభువు చెబుతున్నటువంటి విషయాలను బట్టి మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటంటే, సాతాను అబద్ధికుడు. ఆ విషయాన్ని యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సాతాను యొక్క దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు. సాతాను లోకాన్ని అబద్ధంతో నడిపిస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడు. ఆయన చెప్పేటువంటి ప్రతి విషయము మానవ జాతికి మేలైంది. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు మానవుని కొరకే ఇవ్వబడింది. సృష్టి యావత్తు కూడా మానవుని కొరకు నింపబడింది. ఈ మానవుడు దేవుని కుమారుడుగా బతకాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనిషి నెరవేర్చాలని దేవుని యొక్క అభిష్టం. మనిషి ఆ ఉద్దేశాన్ని బట్టి జీవించాలని, ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించి బ్రతకాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ సాతాను అవాదం మోసం చేసిన తర్వాత ఈ లోకంలో అనేక మంది మోసం చేస్తూనే ఉన్నప్పటికి కూడా మనుషులు సాతాను యొక్క మోసంలో
వారి యొక్క అబద్ధంలో పడిపోయారు. దేవుని సంకల్పాన్ని గ్రహించేటువంటి పరిస్థితి నుంచి దూరంగా వెడలిపోయారు. లోకంలో చాలా మంది దేవుణ్ణి ఎరగలేరు. ఆయన సృష్టికర్తగా చూడలేకపోతున్నారు. ఆయన మనకు తండ్రి అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. మన ఆత్మలకు ఆయన తండ్రి ఉన్నాడు. మన శాశ్వతమైనటువంటి నిజ జీవాన్ని పొందడానికి ఈ లోకంలో మనం ఒక పరదేశిగా పరవాసిగా వచ్చి ఉన్నాము. మనం ఇక్కడ సాధించాల్సింది ఏందో, నేర్చుకోవాల్సింది ఏందో, మన యొక్క ఆత్మలు ఈ శరీరంలో ఉండగా మనము దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని ఎట్లు జీవించడానికి ఈ లోకయాత్ర ఎంత ప్రయోజకరమైందో మనం గుర్తించగలిగితే మనం మేలైనటువంటి స్థితిలో ఉన్నాం. మనము చాలా గొప్పవారము. కీర్తనకారుడైన దావీదు రాసినటువంటి కీర్తన బట్టి 8వ అధ్యాయంలో మనిషిని ప్రతి సమయమందు గమనిస్తున్నాడు దేవుడు. ఆయన మనిషిని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మహిమా ప్రభావంతో కిరీటం ధరింపజేసి ఉన్నాడు. మనకు అన్నిటినీ దేవుడు మనిషికి లోపరిచాడు. ఇంత ప్రత్యేకమైనటువంటి పాత్రను మనిషికి దేవుడు అనుగ్రహించట్లో గొప్ప విషయం ఏంటంటే, మనిషి పట్ల అనగా మానవుని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. ఆయన సంకల్పంలో అట్టి భాగాన్ని మనం చూడగలుగుతాం. అనేక మంది కుమారులు, యేసుక్రీస్తు లాంటి కుమారులు ఈ భూమి మీద జీవించాలి. ఈ భూమి దేవుడి రాజ్యము స్వభావంతో బ్రతకనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ సాతాను అనేక మంది తన యొక్క అబద్ధం చేత, దురాశల చేత, పాపము చేత మనుషుల్ని పాడు చేసి దేవునికి యోగ్యమైనటువంటి జీవితం నుంచి, మనం ఆయన యోగ్యకరంగా జీవించే జీవితం నుంచి దూరంగా మనల్ని తీసుకెళ్ళాడు. ఈరోజు చాలామంది దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితం నుంచి దూరంగా పోతున్నారు. వారి హృదయాల్లో, వారి మనసుల్లో, వారి యొక్క మనస్సాక్షి, వారి శరీరక్రియలు అన్నీ కూడా దేవునికి వేరేటువంటివి ఉన్నాయి. ఎవరైతే దేవుడు నా సృష్టికర్త, నా తండ్రి అని విశ్వసించి ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని చేయడానికి తమ హృదయమందు సరైనటువంటి ఆలోచన నిలుపుకొని క్రీస్తునందు జన్మించి నీతిమంతులుగా తీర్చబడి దేవుడు ఇచ్చేటువంటి కొత్త నిబంధన చట్ట ప్రకారము వాళ్ళ హృదయాల మీద, మనసుల మీద ధర్మీయులు రాయపడటానికి వాళ్ళు అంగీకరించిన వారైతే వారు ఉన్నతమైనటువంటి ఆలోచన చేత దేవుని యొక్క మాటను అంగీకరించి తమ హృదయాలను ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో అభ్యాసం చేసుకొని ప్రతిదినము క్రీస్తున్నటువంటి జ్ఞానం చేత వర్ధిల్లినప్పుడు వారు సరైనటువంటి ఆలోచనలతో, దృక్పథముతో, మంచి నిర్ణయాలతో ఈ భూమి మీద తమ శరీర జీవితాన్ని అనుభవించగలరు. నేను సత్యమే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీరు ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న మీరు ఎందుకు నన్ను నమ్మరు అని యేసుక్రీస్తు వారు ప్రశ్నించారు. కాబట్టి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. సాతాను చెడ్డవాడు. వాడు మనుషుల్ని పాడు చేస్తున్నాడు. అనేక మంది ఆత్మలు నరకాన్ని తీసుకెళ్ళడానికి వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పాప క్రియల చేత తమ జీవితాన్ని కొనసాగించే వారిని వాడు ప్రేమిస్తాడు. వాడు చెడు క్రియలను బట్టి మనుషులు పాడైపోయి నరకానికి దగ్గర అవుతున్నారు. నరకం అనేటువంటి ఆ భయంకరమైన స్థలాన్ని మనుషుల యొక్క హృదయాల్లో ఆ భయం పుట్టించకుండా చేసేటువంటి వ్యక్తి సాతాను. చాలా మంది నరకమునని తెలుసు, కానీ నరకములో ఉన్నటువంటి తీవ్రత, నరకంలో ఉన్నటువంటి పరిస్థితిని వారి హృదయాలకి ఎక్కకుండా
భయం కల్పించకుండా చేసేవాడు సాతాను. జీవితకాలం అంతయు కూడా మరణ భయం చేత జీవిస్తూ దాస్యానికి లోబడినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించే పరిస్థితి సాతాను చేసేటువంటి ప్రయత్నం. ప్రతి విషయంలో భయం, ప్రతి విషయంలో భయం. పిల్లో దురిస్తే భయం, తుమ్మితే భయం, ఎవరైనా భర్త చనిపోయేటువంటి స్త్రీ ఎదురొస్తే భయం, బల్లి నెత్తిమీద పెడితే భయం. ప్రతిదీ, ఏ సందర్భం నిమ్మకాయ దొక్కితే భయం, గడపలో తుమ్మితే భయం, బయటకు వచ్చినప్పుడు భయం, పోయేటప్పుడు భయం. భయం 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 అనేటువంటి ప్రాణ భయముతో మనిషిని జీవితాంతము కూడా మనిషిని సాతాను నడిపిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది మరణం అంటే భయం. యేసుక్రీస్తు వారు ఆ మరణపు భయాన్ని నుంచి, ఆ దాసి నుంచి విడిపించడానికి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:14 ఈ విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క పని గొప్పది, మనుషులు అది గుర్తించట్లేదు. మరణ భయం నుంచి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా. ఏదైతే మనం భయపడుతున్నామో సాతాను ఆ మరణ భయాన్ని నుంచి విడిపించడానికి యేసు ప్రభువు మన కోసం వచ్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకము దేవుడు కుడిపాసన కూర్చున్నట్లుగా ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి తమ యొక్క జీవితాన్ని దేవుని యొక్క జ్ఞానం చేత నింపుకొని బలపడుతూ ఈ లోకయాత్రను ముగిస్తారో వారు కూడా యేసుక్రీస్తు వలె ఈ లోకంలో చనిపోయిన తర్వాత వారు కూడా మహిమలోకి వెళ్ళని ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ విశ్వాసులకి ప్రయోజకరమైంది. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం వస్తున్నారో ఆ యొక్క విశ్వాసులు దేవుని యొక్క వాగ్దానాన్ని కనిపెడుతూ ఈ భూమి మీద జీవించిన కారణం చేత వారు చనిపోయి పరదేశంలో ఉన్నంత కాలము యేసుప్రభు కొరకు నిరీక్షిస్తున్నటువంటి కారణం చేత దేవుడు వారికి మహిమను ఇవ్వబోతున్నాడు. చాలా తక్కువ మంది ఈ భూమి మీద యేసుక్రీస్తు లాంటి కుమారులుగా తయారవుతున్నారు. చాలా తక్కువ మంది. కారణం ఏంటంటే మనుషులు సాతాను యొక్క చెరలో నిమగ్నమవుతున్నారు. సాతాను యొక్క చెరలో జీవించడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే సుఖవంతమైనటువంటి పరిస్థితి, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఎంజాయ్ చేయటం, ఇలాంటి పరిస్థితులనే ఎక్కువ కోరుకుంటున్నారు. ఇది శాశ్వతమైనటువంటి ఆత్మకి నష్టం చేకూర్చబోతున్న విషయాన్ని మనిషి గ్రహించట్లేదు. మనిషి సుఖపట్టం నేర్చుకోవడానికి ఎప్పుడైతే ప్రారంభిస్తాడో, అనగా దేవునికి వేరుగా ఎప్పుడైతే మనిషి సుఖపట్టమో, చెడు కోరికలు నెరవేర్చుకోవడము, దురాశకు లోనవటము, పాపములో జీవించటము, ఎప్పుడైతే ఈ కార్యాలలో నిమగ్నమవుతాడో మనిషి దేవునికి వేరుగా జీవించిన కారణం చేత నరకానికి దగ్గరవుతున్నారనే వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి. వారి ఆత్మలు నరకంకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ కోరుకున్నదే యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. వారు ఏం కోరుకున్నారు? అబద్ధాన్ని కోరుకున్నారు. కాబట్టి అబద్ధికులు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు ఏం కోరుకున్నారు? చెడు వ్యసనాలను కోరుకున్నారు, డబ్బును కోరుకున్నాడు, లోకల్ లగ్జరీని కోరుకున్నారు, చెడు వ్యసనాలు కోరుకున్నారు. ఎలాంటి వాటిని వాళ్ళు కోరుకున్నారో అక్కడికే వారి యొక్క జీవిత ప్రయాణము అనే విషయాన్ని వారు గుర్తించాలి. నువ్వు నిత్య జీవాన్ని ప్రేమిస్తే, మహిమను ప్రేమిస్తే, యేసుక్రీస్తు ప్రేమిస్తే, దేవుని ప్రేమిస్తే నీ జీవితము మహిమలో ఉంటుంది. నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ శరీరంలో ఉండగా మనం ఏం ప్రేమిస్తామో, వేటి మీద దృష్టి పెడతామో, వేటి మీద మనసును నిలుతామో అదే మన యొక్క మార్గం, అదే మన యొక్క జీవిత ముగింపు కూడా ఉండబోతుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్నప్పుడు నువ్వు ఏం ప్రేమిస్తావో అదే నీ యొక్క జీవితం యొక్క
తత్వం, నీ ఆలోచన ప్రయాణం. నిత్య జీవాన్ని ప్రేమిస్తే దేవుడి మీదను ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును లక్ష్యముంచి ఈ లోకయాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాం. జ్ఞానము, బుద్ధి, వివేకత, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు, నిత్య జీవం సంబంధమైనటువంటి స్వభావ లక్షణాలు, మేలుకరమైనటువంటి జీవపు స్థితుల మధ్య నీ యొక్క వ్యక్తిత్వము బలపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లోక చెడు కోరికల మధ్య మనిషి యొక్క మనసు నిలుపుతాడో, అతని యొక్క ఆలోచనలన్నీ చెడు వైపు ఉన్నాయి కనుక అతను మనసు క్షేమకరంగా ఉండదు, ఆలోచనలు నీచంగా ఉంటాయి. దేవునికి వేరుగా దేవుని యొక్క ఉగ్రత కింద జీవించిన కారణం చేత తమ ఆత్మలను నరకానికి నడిపించుకోవడానికి వారే సిద్ధం చేసుకుంటున్నారు. అందువల్ల మనిషిని దేవుడు సృష్టించినటువంటి విధానాన్ని, ఆయన ఎందుకొరకు లోకంలో మనల్ని సృష్టించడానికి ఒక గొప్ప సంగతిని మనిషి ఎప్పుడైతే దృష్టి పెడతాడో అప్పుడు మాత్రమే ఆత్మను గురించినటువంటి పరిజ్ఞానాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని గురించినటువంటి వెలుగుని ఆ వ్యక్తి చూడగలడు. మనిషి యొక్క ఆలోచనలు చాలా చాలా వేగవంతంగా ఉంటాయి. ఈ వేగవంతమైనటువంటి ఆలోచనలను అదుపు చేసుకొని దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మలుచుకునేటువంటి వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. శాశ్వతమైనటువంటి బహుమానము పరలోకంలో ఉంది. అది ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో రక్తం కార్చాడు. అనేక మంది కొరకు, లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆ రక్తం యొక్క విలువను మనిషి గ్రహించలేక, దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక మనుషులు పాపంలోనే బతుకుతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలో చనిపోతున్నారు. పాపము దేవుని యొక్క మహిమ నుండి వారిని దూరం చేస్తుంది. సాతాను చేసేటువంటి ప్రయత్నమన్నీ కూడా మనుషులు పాపంలో జీవించటే వాని యొక్క పని. మనిషి పాపంలో జీవిస్తుంటే వాడి దగ్గరికి అసలు వెళ్ళడు, వాడి దగ్గర అసలు ఉండలేడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ తన యొక్క మార్గంలో జీవిస్తున్నాడు కనుక. ఎవరైతే దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నాడో వారి మధ్య వారిని మింగటానికే సాతాను రాత్రి మగల్లో కనిపెడుతూ ఉంటాడు. దేవుడి రాజ్యం యొక్క శక్తిని వారి యొక్క హృదయాల్లో సరిగా నింపుకోలేకపోయారు. వారు శాశ్వతమైన వాటిని ప్రేమించిన వచ్చిన వారు కాదు. వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి వచ్చిన వాళ్ళు. దేవుడు విశ్వసిస్తే మాకు మేలు జరిగిద్ది, మాకు ఆర్థిక సమస్యలు పోతాయి, వ్యాధి పోద్ది, లేకపోతే అనారోగ్యం నుంచి బయటపడతాము, కుటుంబంలో మంచి పరిస్థితులు వస్తాయి. ఇలాంటి భౌతికమైన వాటి మీద మనసు పెట్టి వచ్చిన వారందరూ కూడా ఎక్కువ కాలం దేవుళ్ళు నిలవలేరు. వారు ఎప్పుడైనా సరే తిరిగి మళ్ళా దూరాన్ని, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి సాతాను యొక్క ఊరిలో పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము నరకానికి నాంది. సాతాను అనేక మందిని పాపంలో నడిపించడానికే ప్రయత్నం చేస్తాడు. వాని యొక్క గురి అదే. దేవుడు కుమారుడుగా బ్రతకటము వానికి ఇష్టం లేదు. దేవుని సంకల్పాన్ని వ్యక్తి అనుసరించబోతున్నాడంటే వాడు చాలా చాలా తీవ్రంగా మన పట్ల ఉంటాడు. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువునందు జీవించడం అంటే చాలా తీవ్రమైనటువంటి పోరాటము, బలమైనటువంటి ఆలోచనలు, దైవ జ్ఞానము, సంపూర్ణమైనటువంటి విశ్వాసయాత్ర ఇవన్నీ కూడా కూడుకొని జీవించినప్పుడే మనము బలంగా నిలబడగలము, బలంగా సాతాన్ని ఎదుర్కోగలము. వాడిని మనము ఎంత బాగా ఎదుర్కొంటున్నామనే దాన్ని బట్టి మన యొక్క శక్తి మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుంది. అందువల్ల సాతాను అబద్ధికుడు లోకాన్ని మోసం చేస్తున్నాడు. నువ్వు మోసపోవద్దు. సాతాను యొక్క మోసాన్ని బట్టి నువ్వు పాపం చేయొద్దు. వాని దురాశల్లో జీవించద్దు.
వారు చెడుతనంలో జీవించద్దు. కాబట్టి దేవుని ప్రేమిస్తే మనకి అన్ని రకాలుగా ఆరోగ్యం. సాతాను ప్రేమిస్తే మనము నిత్య జీవాన్ని కోల్పోయి